చైతన్యరథం వీక్షకులకు స్వాగతం, నమస్కారం. సంపాదకుల ఆక్రోశం ఎవరి కోసం, ఎవరి మెప్పు కోసం, ఎవరి కళల్లో ఆనందం కోసం, పత్రికా స్వేచ్ఛ అణిచివేత, ప్రజాస్వామ్యానికి గొడ్డలు పెట్టని ప్రభుత్వ చర్యలపై స్పందించకుంటే భవిష్యత్తులో మరిన్ని తీవ్ర పరిణామాలంటూ రౌండ్ టేబుల్ సమావేశం ఏర్పాటు చేసి కొందరు సంపాదకులు అందరూ కొమ్మినేని శ్రీనివాసరావును కీర్తిస్తూ ఏపీలో కూటమి ప్రభుత్వంపై ఆక్రోశించారు. గత 5 ఏళ్లు ప్రజాస్వామ్యాన్ని, పత్రికా స్వేచ్ఛను జగన్ రెడ్డి బూటి కాలుతో నలిపేసిన నోరు తెరవని ఈ సంపాదకులు ఇప్పుడు ప్రజాస్వామ్యం, పత్రికా స్వేచ్ఛ అంటూ రోధించడం రోతగా లేదా? అమరావతి రాజధాని ప్రాంత మహిళలను కించపరిచే విధంగా సాక్షి మీడియాలో మాట్లాడిన జర్నలిస్ట్ వ్యాఖ్యలను సమర్థించే విధంగా వ్యవహరించిన కొమ్మినేని శ్రీనివాసరావును అరెస్ట్ చేస్తే ప్రజాస్వామ్యానికి, పత్రికా స్వేచ్ఛకు విఘాతం కలిగి పత్రికా ప్రపంచం అంతా స్తంభించిపోయినట్టు సంపాదకులు తెగ బాధపడిపోయారు. కొమ్మినేని అరెస్టుతో ప్రభుత్వ ఉద్దేశం బయటపడిందంటూ సంపాదకులు ఆక్రోశం వెళ్ళగక్కారు. అసలు మీడియాలో తప్పుడు విధానాలకు దారి తీసింది ఎవ్వరు? సాక్షి యాంకర్ని అరెస్ట్ చేస్తే అక్రమమని శోకాలు పెట్టడం ఏంటి? మీడియా ముసుగులో దారుణమైన వ్యాఖ్యలు చేసి వ్యక్తిగత హననానికి పాల్పడి అవమానించిన ఈ సంపాదకులు సమర్థిస్తారా? వీరు సమాజం పక్షమా లేక మహిళలను అవమానించిన వారి పక్షమా నిలదీస్తున్నారు మహిళలు. ప్రజాస్వామ్యానికి, పత్రికా స్వేచ్ఛకి గొడ్డలు పెట్టంటూ సంపాదకులు గుండెలు బాదుకొన్నారే. మరి అమరావతి వేశ్యల రాజధాని అంటూ చేసిన వ్యాఖ్యలను మీరు సమర్థిస్తున్నారా? మీకు నచ్చిన మీడియాలో చేసిన బూతులను, అరాచకాలను దాచిపెట్టడమే నికార్సైన జర్నలిజం అనుకుంటున్నారా? సంపాదకులు కోరుకుంటున్న జర్నలిజం సమాజానికి ఉపయోగపడదని గుర్తించాలి. పూర్వం రాజుల ఆస్థానంలో పొగడ్తల కోసం కొంతమంది ప్రత్యేకంగా ఉండేవారట. ఆ విధంగానే నేడు జగన్ రెడ్డి ఆస్థానంలో చేరారు అలాంటి పెయిడ్ సంపాదకులు. అమరావతి మహిళలపై సాక్షి మీడియాలో బరితెగించి చేసిన వికృత వ్యాఖ్యలు చూసి సభ్య సమాజం సిగ్గుతో తల వంచుకుంది. సభ్యత మరిచి ఆవేశంతో విచక్షణ జ్ఞానాన్ని కోల్పోయి మహిళలను ఘోరంగా అవమానించారు. క్రూరమైన, వికృతమైన ఆలోచనకు ప్రతిరూపమే ఇలాంటి వ్యాఖ్యలు. మహిళలను అవమానించే విధంగా మాట్లాడిన ఆ మాటలను ఖండించని వ్యక్తిపై ప్రశంసలు జల్లు కురిపించడం దేనికి సంకేతం? ఆ వ్యాఖ్యలను సంపాదకులు కూడా సమర్థిస్తున్నట్లే కదా. మానవత్వం లేని అత్యంత క్రూర ఆలోచనల వారే అలా వ్యవహరిస్తారు. అటువంటి వారికి సంపాదకులు మద్దతుగా నిలిస్తే ప్రజలు తమను తాము కాపాడుకోవడం తప్ప మరో మార్గం లేదు. అయినా ప్రజాస్వామ్యానికి, పత్రికా స్వేచ్ఛకి గొడ్డలు పెట్టి అంటున్న ఈ స్వచ్ఛ సంపాదకులకు అవి ఇప్పుడే గుర్తుకు వచ్చాయా? గతంలో మీడియా వాచ్ పేరుతో 2007లో మీడియాపై ఆంక్షలు విధించాలని వైఎస్ రాజశేఖర రెడ్డి 938 జీవో తెచ్చారు. తర్వాత ఆయన తనయుడు జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వ మీడియా గొంతు నులిమేందుకు జీవో 2430ని జారీ చేశారు. తర్వాత జీవో 1 తెచ్చి రాష్ట్రానికే సంకెళ్లు వేశాడు. మరి ప్రజాస్వామ్యం, పత్రికా స్వేచ్ఛ పరిడవిల్లాలని కోరుకుని ఈ సంపాదక వర్గానికి ఆ రోజు కనపడలేదా? ఈరోజు ప్రజాస్వామ్యానికి, పత్రికా స్వేచ్ఛకు గొడ్డలు పెట్టంటూ వగచ్చే ఈ సంపాదకులు అప్పుడు ఎందుకు మాట్లాడలేదు? స్వార్థ సంపాదకులు ప్రవచించే నీతుల కింద నిజం కప్పబడింది. సీనియర్ సంపాదకులమంటూ రౌండ్ టేబుల్ సమావేశం ఏర్పాటు చేసి కూటమి ప్రభుత్వాన్ని నిందించారు. మరి గత ప్రభుత్వంలో మీడియా స్వేచ్ఛను హరించినప్పుడు ఏమయ్యారు ఈ సంపాదకులంతా? ప్రజాస్వామ్యానికి, పత్రికా స్వేచ్ఛకి గొడ్డలు పెట్టు అంటూ గగ్గోలు పెడుతున్న ఈ సంపాదకులు వీటికి సమాధానం చెప్పాలి. సాక్షి యాంకర్ని అరెస్ట్ చేస్తే ఏదో జరిగిపోయినట్టు ప్రభుత్వంపై విషం కక్కడం ఎవరి మెప్పు కోసం, ఎవరి కళలో ఆనందం చూడటానికి? ఒక పక్కన పచ్చిగా నిజాలతో నిమిత్తం లేకుండా పత్రికా విలువలకు తిలోదకాలు ఇచ్చి పచ్చి అబద్ధాల అరాచక రాతలు వ్రాస్తున్నా ఎన్నడూ నోరు తెరవని ఈ సంపాదకులు విలువలు, కక్ష సాధింపు, ప్రజాస్వామ్యం, పత్రికా స్వేచ్ఛ అంటూ పెద్ద పెద్ద డైలాగులతో గురువింద నీతులు వల్లించడం విడ్డూరంగా లేదా? మీడియా ముసుగులో నిత్యం గిట్టన వారిపై ఇష్టానుసారం బూతు రాతలు అచ్చేస్తూ ఏది పడితే అది రాసేందుకు 2-3 పేజీలు కేటాయించి ఉన్నది లేనిది గాలి పోగేసి విషపు రాతలు రాస్తున్నా ఆ తప్పుడు కథనాలు తప్పు అనిపించడం లేదా? వివేక హత్య అనంతరం మీకు నచ్చిన సాక్షి పత్రికలో నారాసుర రక్త చరిత్ర అంటూ రాసిన అభూత కల్పన కథనాన్ని
ఈ సంపాదకులు ఎందుకు ఖండించలేదు? ఆ రోజు ఆ కథనం ఈ సంపాదకులకు శభాష్ అనిపించిందా? అది ప్రజాస్వామ్యం, పత్రికా స్వేచ్ఛన? జగన్ రెడ్డి ఏలుబడిలో జర్నలిస్టులపై, పత్రికలపై, పత్రికా కార్యాలయాలపై రాళ్ల దాడులు చేయడం మున్నెన్నడూ చూడలేదు. ఆంధ్రజ్యోతి పత్రిక ఫోటో జర్నలిస్టుపై జెండా కర్రలతో దాడి చేయడం, వెంటాడి కొట్టడం, కింద పడేసి కాలితో తొక్కుతూ చంపే ప్రయత్నం చేయడం. కర్నూలులో వందల మంది వైసీపీ కార్యకర్తలు ఈనాడు కార్యాలయంపై దాడి చేసి విధ్వంసం సృష్టించడం పత్రికా స్వేచ్ఛను, భావ ప్రకటన స్వాతంత్రాన్ని కబళించడం కాదా? 3 మీడియా వ్యవస్థలను అసెంబ్లీకే రాకుండా అడ్డుకొన్న, ఏపీలో 2 ఛానళ్లను నిలిపివేసిన, మీడియా వ్యవస్థల ప్రతినిధులపై, జర్నలిస్టులపై ఎస్సీ ఎస్టీ అట్రాసిటీ కేసులు పెట్టిన ప్రజాస్వామ్యం, పత్రికా స్వేచ్ఛ ఈ సంపాదకులకు గుర్తు రాలేదా? మీరు చెప్పిన నీతులు మీకు నచ్చిన వారికి వర్తించవా? మీరు నచ్చిన వారికి ఒక రూలు, మీకు నచ్చని వారికి మరొక రూలు ఉంటుందా? మీరు ఈరోజు ఒకవైపే వత్తాసు పలకడాన్ని ఏమని అర్థం చేసుకోవాలి? మహిళను అవమానాలకు గురి చేసే వ్యాఖ్యలు చేయడం, వ్యక్తిత్వ హననం చేయడం వంటివి భావ ప్రకటన స్వేచ్ఛ పరిధిలోకి రావని మీకు తెలియదా? రూల్ ఆఫ్ లా సాక్షి యాజమాన్యానికి, సాక్షిలో పనిచేసే సిబ్బందికి వర్తించదా? ఆంధ్రజ్యోతి సహా ఇతర ఛానళ్లను 5 ఏళ్ల పాటు నిలిపివేయడం, ఆంధ్రజ్యోతికి, ఏబిఎన్ ఛానల్కు 5 ఏళ్లు న్యాయంగా ఇవ్వాల్సిన ప్రకటనలు ఒకటి కూడా ఇవ్వకపోవడం పత్రికా స్వేచ్ఛన? మీకు నచ్చిన ప్రభుత్వ తీరు భావ ప్రకటన స్వేచ్ఛకు ఆర్టికల్ 19(1)కి విరుద్ధంగా లేదా? ప్రెస్ కౌన్సిల్ ఆఫ్ ఇండియా నిబంధనలకు విరుద్ధంగా గత ప్రభుత్వం వ్యవహరిస్తే ఈ మహా సంపాదక వర్గం ఎందుకు మాట్లాడలేదు? అధికారం కోల్పోయిన తర్వాత కూడా సాక్షి పత్రిక ఆ ఛానల్ ప్రజాప్రతినిధులను అవమానించేలా దుష్ప్రచారం చేస్తున్నా సంపాదకులకు కనపడడం లేదా? అందుకే సంపాదకుల ఆక్రందనలు, ఆక్రోశం ఎవరి మెప్పు కోసమో, ఎవరి కళలో ఆనందం చూడటం కోసమో అర్థం చేసుకోలేనంత అమాయకులు మాత్రం కాదు ఆంధ్రప్రదేశ్ ప్రజలు. నమస్కారం.